ఈరోజు మనం అందరం కూడా బుడమేరు డ్రైన్ పైన కట్టినటువంటి బ్రిడ్జి మీద నిలబడుకొని మనం మాట్లాడుతున్నాం. పక్కనే వీటీపీఎస్, అది ఈ నీళ్లు వీటీపీఎస్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లి పవిత్ర సంఘం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఏదైతే ఏరియా అంతా కూడా విజయవాడ సిటీకి వస్తుంది. ఇక్కడనే ఎగ్జాక్ట్ గా 3 గంటలు పడ్డాయి. 3 గంటలు పడితే గడిచిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఈరోజు ఈ గంటల వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నష్టం వచ్చింది. ఏదైతే మనందరం బుడమేరు ఒక్కొక్కసారి చాలా ఫెరోషియస్ గా వస్తుంది. అలాంటి ఫెరోషియస్ గా వచ్చే ఈ బుడమేరుని కట్టడి చేయకపోతే ఆ నీళ్లన్నీ కూడా విజయవాడ మీద పడే పరిస్థితి వస్తుంది. అదే నిన్న జరిగింది. మొదటి 2-3 రోజులు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, అయోమయంలోకి వచ్చాం. ఎట్లా నియంత్రణ చేయాలని తెలియదు. దీనివల్ల మనం చూస్తే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం, ఒక పక్క ప్రకృతి కన్నెర్ర చేసింది. చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి. కృష్ణా నదిలో పెద్ద ఎత్తున 11,43,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. అదే సమయంలో బుడమేరు పెద్ద ఎత్తున వచ్చింది. పక్కనుండే డ్రైన్స్ కూడా పొంగొచ్చాయి. అన్నీ కలిసి ఈరోజు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇక్కడనే ఇంకొక డ్రైన్, మన వాళ్ళు ఏ డ్రైన్, పులిబాగు వచ్చింది, ఇక్కడనే వచ్చింది. ఆ పులిబాగు వచ్చిన తర్వాత మొత్తం అది కట్ చేసుకుని అది వచ్చే ముందైతే అక్కడి నుంచి ఆ పులివాగు రావడం, పులివాగు నుంచి నీళ్లన్నీ ఈ ఊర్లోకి రావడం వచ్చింది. శాంతినగరం ఈ ఊర్లోకి మొత్తం నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చాయి. అక్కడ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఆ బ్రీచ్ నుంచి మళ్ళా ఫర్దర్ గా బ్రీచ్ అయి ఆ నీళ్లన్నీ కూడా టౌన్ లేకి 9 అడుగులు కిందికి కోసపోయే పరిస్థితికి వచ్చింది. దీన్ని రామానాయుడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రింబగుళ్ళు పనిచేశారు. నిద్రాహారాలు పనిచేశారు. ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. చాలా దిక్కల మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం, కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు. దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు. ఒక్కొక్క బోల్డర్ని మీరు చూస్తే 1 టన్ను బోల్డర్స్ తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా నీళ్లు.